అందరికీ వందనాలండి. దేవుని పరిశుద్ధ నామంలో రక్షణ వాక్య కార్యక్రమానికి ఈ ఉదయంకాల సమయంలో పాలిభాగస్తులైన క్రైస్తవ సోదరీమణులందరికి కూడా మరొకసారి దేవుని నామమున వందనాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రారంభించడం గల మూల కారణము, అదేవిధంగా ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో కూడా క్రైస్తవులు వారు ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ వారి యొక్క ఆయుష్కాలము దేవుడు ప్రేరేపించిన విధంగా దేవుని యొక్క చిత్తానుసారంగా వారి జీవితాన్ని మలుచుకునేట కొరకు ముఖ్యముగా ఆధారపడేటువంటి వాక్యము, అదేవిధంగా ప్రార్థన, ఈ రెండింటినీ బలపరచుటకు సమయము అనేది ఒక రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేయాలని ఒక మంచి సంకల్పంతో దేవుడు ప్రేరేపించడం ద్వారా ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మేము అందరం కూడా ప్రారంభించడం జరిగింది. కావున పాలిభాగస్తులైన సోదరీమణులు అందరూ కూడా ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో పాలుపంచుకోవాలని, ప్రతి ఒక్కరు వారి యొక్క దైవ అనుదిన ప్రార్థనలు యందు ఏకీభవించి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా సమస్త జనులందరూ కూడా బైబిల్లో పొందుపరిచినటువంటి సమస్త విషయాలను తెలుసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రియమైన సోదరీమణులారా, ముఖ్యంగా ప్రభువైన యేసు క్రీస్తుల వారు సమస్త జనులందరినీ ఉద్దేశించి తెలియజేసినటువంటి ఒకే ఒక మాట, ప్రతి నిత్యము ప్రతి క్రైస్తవుడు కూడా వారి ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా ఆ యొక్క మాటని మనం అందరం కూడా ఖచ్చితంగా ఆయన ఆయన మన కోసము ఆయన ప్రాణాన్ని ఆయన విడిచిపెట్టినప్పుడు ఆయన మనకు తెలియజేసినటువంటి ఒక మంచి మాట, సమస్త జనులందరిని ఉద్దేశించిన ఒక మాట ఈరోజు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా మత్తయి సువార్తలోని చివరి అధ్యాయం అనగా 28వ అధ్యాయంలోని 28వ అధ్యాయంలోని మనము చివరి వచనాలు అనగా 18వ వచనం నుంచి మనము చూసుకున్నట్లయితే, అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామములోనికి వారిని బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇక్కడ ఒక మంచి చక్కటి మాట ప్రభువైన యేసు క్రీస్తుల వారు నేరుగా సమస్త జనులను ఉద్దేశించిన ఒక ఏకైక మాట, తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామంలోకి వారికి బాప్తీసమిచ్చి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ రోజు ప్రజలను ఉద్దేశించి కానీ శిష్యుల ద్వారా వారికి తెలియజేసిన అనేక విషయాలు, ఏ విషయాలనైతే మాత్రం ఆయన చెప్పి ఉన్నారో ఆ విషయాలను మాత్రమే మనము మాట్లాడుకోవాలి, మనం ధ్యానించుకోవాలి, ప్రార్థించుకోవాలి, ఇతరులకు తెలియజేయాలని ఒక విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమస్త జనులను ఉద్దేశించి ఒక మంచి విషయాన్ని మనకి తెలియజేయడం జరిగింది. ప్రియ సోదరీమణులారా, మరి ఈ రకంగా నేటి మన క్రైస్తవ్యంలోని మనమందరం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్లో, ప్రతికూల సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా క్రైస్తవుడుగా క్రీస్తు జననము మనము పొందినప్పుడు మానవుడుగా మనము మన ప్రాథమిక ఆధ్యాత్మిక సరళీ విధానాన్ని మనము బలపరుచుకోవడం వల్ల మన జీవిత కాలంలోని ప్రభు యేసుక్రీస్తుల వారికి మనం దగ్గర అయ్యేటువంటి అవకాశం చాలా మంచిగా ఉంది. ఆయన ప్రేమను ఆయన కృపను పొందిన వారంగా ఉంటాము. మరి ఇటువంటి ప్రేమను ఇటువంటి కృపను మనం పొందాలంటే మనం చేయవలసిన పని ఏమిటి? ప్రతిరోజు మన ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో బైబిల్ రీడింగ్, ముఖ్యంగా బైబిల్ రీడింగ్, పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి ఈ యొక్క పుస్తకములో, ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలకు సంబంధించి, అదేవిధంగా కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలకు సంబంధించి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ద్వారా బైబిల్లో పొందపరిచినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి వచనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మన అనుదిన జీవిత కాలంలోని ఆయన మనతో ఉన్నంత ఆలోచన మనకి కలిగేంత ఇదిగా దేవుడు మనల్ని ప్రేరేపించి మనల్ని నడిపిస్తున్న ఈ యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత నేటి క్రైస్తవుడుగా మనందరి మీద ఉన్నది. కాబట్టి ముందుగా మరి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావాలని మీ అనుదిన ప్రార్థనలోని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను.
అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రక్షణ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి క్రైస్తవులు ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ రీడింగ్ కార్యక్రమంలో మేము వాక్యం చదివేటప్పుడు మీరు కూడా మీ యొక్క బైబిల్ దగ్గర పెట్టుకొని వాక్యాన్ని చదువుకొని దేవునితో మాట్లాడి దేవునికి మీ యొక్క తలాంతులను తెలియజేసినట్లయితే దేవుని కృప నిండుగా మీ అందరి దగ్గర ఉంటుందనే ఒక ఉద్దేశాన్ని కలిగిన వారముగా ఈ యొక్క కృపను పొందిన వారుగా మీరు బలపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి మనం కార్యక్రమంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి నేటి దినము ఈ ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభువా తండ్రి మీరు బలపరిచినటువంటి గొప్ప విషయాలను ప్రభువా తండ్రి పరిశుద్ధ గ్రంథంలోని అనేకమైనటువంటి పుస్తకాల్లో ప్రభువా తండ్రి నాయన మీ నామమును గణపరచుటకు ప్రభువా తండ్రి మీరు చేసిన అద్భుత క్రియలను తెలియజేసుకున్నట్టుకు ప్రభువా ఈ లోక మార్గంలోని మానవ రూపంలో మేమందరం కూడా నీ చిత్తానుసారంగా జీవించడం గాను మీరు మాకు ఇచ్చినటువంటి ఏకైక గ్రంథం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఈ ఉదయం కాలంలో ధ్యానించుకునేటప్పుడు మీరు మాకు తోడుగా ఉండి ప్రభువా నాయన మీ నామాన్ని గణపరిచే విధంగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామములో మిక్కిలి కృపతో అడుగుచున్నాం తండ్రి. ప్రియ సోదరీమణులారా, మరి నేటి దినము ముఖ్యంగా మరి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మొట్టమొదటిగా కృత నిబంధన సంబంధించినటువంటి 27 పుస్తకాలలో మన మొదటి పుస్తకము మత్తయి సువార్త. సువార్తలలో అనగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో దేవుని యొక్క జననము, అదేవిధంగా దేవుని యొక్క పరిచర్య, ఆ తర్వాత దేవుని యొక్క ఆయన అద్భుతాలు, అదేవిధంగా ఆయన యొక్క మరణము, తిరిగి పునరుద్ధరణ. ఈ యొక్క ముఖ్యమైన విషయాలను ఈ యొక్క 4 సువార్తలు పొందపరచడం జరిగింది. మరి ముందుగా ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము ఈరోజు ఉదయకాల సమయంలో ధ్యానించుకున్నటువంటి ఒక సువార్త మొదటి మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తలో ముఖ్యంగా మత్తయి గారు ఈ యొక్క సువార్తను రాయడం జరిగింది. మత్తయి గారు ఈ సువార్తను 28 అధ్యాయాల్లో ఎన్నో వేల వచనాలు మనకి ఇందులో పొందపరచడం జరిగింది. మరి ఈ యొక్క వచనాలను మనము ఏ రకంగా దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు మనకి ఏం సందేశాన్ని తెలియజేశారనే ఒక విషయాన్ని ఒక సువార్తలో ఏ రకంగా పొందపరిచిన ఒక విషయాన్ని మత్తయి సువార్త ద్వారా మనం తెలుసుకొనవచ్చును. అసలు మత్తయి గారు ఎవరు, అదేవిధంగా దేవుడి పిలుపు మత్తయి గారి విషయం పట్ల ఏం జరిగిందని ఒక విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము, మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 9వ వచనము మనం చూసినట్లయితే యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. దేవుని నామాన స్తోత్రం అండి. ఇక్కడ వాక్యమును మనం చూసినట్లయితే మత్తయి గారిని దేవుడు ఏ రకంగా ఎన్నిక చేయబడిన ఒక విషయాన్ని ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 9వ వచనం మనం తెలుసుకున్నాము. దీని ప్రకారంగాను మత్తయి గారు ఒక ట్యాక్స్ కలెక్టర్, అంటే సుంకమును వసూలు చేసేటువంటి ఒక వ్యక్తి. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలోని యూదుల దగ్గర నుంచి ఆయన పన్ను వసూలు చేస్తున్నటువంటి ఒక మంచి ఉద్యోగం. అంటే శిష్యులందరిలో కూడా జాలర్లు ఉన్నారు, అదేవిధంగా చేతివృత్తి పనులు చేసుకున్న వారు ఉన్నారు. వాళ్ళందరితో పోలిస్తే మత్తయి గారు పుస్తకాలు రాయడము, ఈ యొక్క గణాంకాలకు సంబంధించినటువంటి విషయాల్లోని ఈయన నైపుణ్యం కలిగినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా మత్తయి గారు ధర్మశాస్త్ర గ్రంథాల యందు, చరిత్ర గ్రంథాల యందు ఆయనకి సమస్తమును ఆయన జ్ఞానవంతుడు. ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఈ యొక్క మత్తయి గారు. మరి మత్తయి గారు చాలా విషయాలు మత్తయి గురించి గారు మనం రాబోయే అధ్యాయాల్లోని మొదటగా మత్తయి గారి గురించి ఒక నిమిషం 2 నిమిషాలు మాట్లాడుకొని మనం ధ్యానంలోకి వెళ్దాము. మరి ఈ రోజు మత్తయి గారి గురించి తెలియజేసిందంటే ఆయన ఒక గొప్ప ట్యాక్స్ కలెక్టర్గా ప్రభువు కొరకు ఆయన వెంబడించమని నేరుగా ప్రభువు మాట విని ప్రభువు మాటను శిరసావహించి ఆయన్ను వెంబడించిన ఒక శిష్యుల్లో ప్రథమ శిష్యుడిగా మత్తయి గారిని మనము చూసుకొనవచ్చును. మరి ఈ యొక్క ఇటువంటి మత్తయి గారు ప్రభు అయిన యేసుక్రీస్తుని యూదుల కొరకు, యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఎవరు, రాబోయే మెస్సయ్య ఎవరు, పాత నిబంధన గ్రంథంలో తండ్రి వాగ్దానం చేసినటువంటి కుమారుడు ఈయనే, రక్షకుడు ఈయనే, లోకరక్షకుడు ఈయనే అని యూదులకు రాబోయే మెస్సయ్య గురించి ఎంతో అద్భుతంగా ఒక రాజుగా ఆయన గురించి చెప్పడం మరి జరిగింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో మనము ముందుగా గమనించినట్లయితే మొదటి అధ్యాయము
ఈ యొక్క మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనందరికీ 1 నుంచి 25 వచనాలు దేవుడు మనతో ఏ రకంగా మాట్లాడాడు, దేవుడు అసలు ఇక్కడ మత్తయి గారు ఏ రకంగా ఆయన గురించి మనకి తెలియజేశారన్న ఒక విషయాల్ని మనము తెలుసుకోవచ్చును. అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ఒక మత్తయి సువార్తలోని మొట్టమొదటిగా ఉన్న ఫస్ట్ వచనం ఏంటంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ముఖ్యంగా మరి ఒక వంశావళి గురించి మనం ఇక్కడ మెన్షన్ చేశారు అంటే మన చరిత్ర కాలం నుంచి మన యొక్క జనాలను మనం చూసుకున్నట్లే ఆదాము నుంచి క్రీస్తు వంశావళి వరకు కూడా సమస్త జనుల్లో ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఏర్పరచుకున్న గొప్ప ఇద్దరు వ్యక్తులు అబ్రాహాము గారు మరియు దావీదు, ఇద్దరు వారి నుంచి వచ్చినటువంటి వంశావళి క్రీస్తు వంశావళి అనే ఒక విషయాన్ని ఇక్కడ మనము గమనించవచ్చును. అక్కడి నుంచి మనం ప్రారంభిస్తే 2వ వచనం నుంచి ప్రారంభిస్తే 17వ వచనం వరకు కూడా ఎన్ని తరములకు సంబంధించినటువంటి జియాలజీ ప్రకారముగా ఏ రకంగా యూదులు వారి యొక్క వంశావళిని ఏ రకంగా వారు ఇక్కడ పొందపరిచారు, చారిత్రకమైన విషయాలు ఏ రకంగా ఇక్కడ పొందపరిచి ఉన్నాయి అనే విషయాలు మన పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండము, లేవియ కాండంలోని వారి కుటుంబ పారంపర్యతను మనం గమనించిన వారము. అట్టి గొప్ప జ్ఞానవంతులు యూదులు వారి యొక్క క్రియాశీలకమైనటువంటి విషయాలు ఇక్కడ ఏ రకంగా వారికి సంబంధించినటువంటి కుటుంబ విషయాలను మనం గమనించవచ్చు. ఇకపోతే మరి అందరం కూడా మన రక్షణ వాక్య కార్యక్రమంలో మత్తయి సువార్తకు సంబంధించి మొదటి అధ్యాయం నుంచి 25 అధ్యాయాలు బైబిల్ రీడింగ్ ద్వారా ముందు మనం ధ్యానించుకుందాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉదయంకాల సమయంలో ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి మత్తయి సువార్తను వారు గమనించినట్లయితే మొదటి అధ్యాయం నుంచి 25 అధ్యాయములు ఇక్కడ చదువుతున్నప్పుడు సోదరీమణులు ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలిభాగస్తులయ్యి దేవునితో మీరు ఉదయంకాల సమయము మాట్లాడి ఆయన కృపను ఆయన ప్రేమను మీరు విశ్వాసము ద్వారా పొందాలని ఆశిస్తున్నాము. మరి వాక్యంలోకి వెళ్లే ముందు మత్తయి సువార్త 1 నుంచి 25 అధ్యాయములు ఈ రకంగా ఉన్నవి. మొదటిది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. 2వ వచనం అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. 3వ వచనము యోద తామారు నుండి పెరేసును జెరహును కనెను, పెరేసు ఏస్రోమును కనెను. 4వ వచనము ఏస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోనును కనెను. 5వ వచనం నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషీని కనెను. 6వ వచనం యెషీ రాజైన దావీదును కనెను, ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. 7వ వచనము సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను. 8వ వచనము ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా 9వ వచనం ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహూజును కనెను, ఆహూజు హిజ్కియాను కనెను. 10వ వచనము హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యెషియాను కనెను. 11వ వచనము యూదులు బబులోనుకు కొనపోబడిన కాలములో యెషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. 12వ వచనము బబులోనుకు కొనపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బయలును కనెను. 13వ వచనము జెరుబ్బయలు అబిహూదును కనెను, అబిహూదు ఎలియాకీమును కనెను, ఎలియాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను. 15వ వచనము ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను. 16వ వచనము యాకోబు మరియు భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసును పుట్టెను. 17వ వచనం ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోనుకు కొనబోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 18వ వచనం యేసు క్రీస్తు
జనమిదమైనట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 19వ వచనము. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనుకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు అనెను. 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు. 23వ వచనము. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతే జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమును దేవుడు మనకు తోడని అర్థము. 24వ వచనము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని 25వ వచనము. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దేవుని నామమున స్తోత్రం. అందరూ కూడా గమనించినట్లయితే మరి నేటి దినము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 25 వచనములు మనము ఈరోజు బైబిల్ రీడింగ్లో చదువుకున్నాము. మరి అదేవిధంగా ఈ యొక్క అధ్యాయం యొక్క ప్రధానమైనటువంటి ముఖ్య అంశాలు ఇవి కేవలం మొదటి అధ్యాయంకి సంబంధించి ముందుగా జీనాలజీ అనగా వంశావళికి సంబంధించినటువంటిది ఒక విషయం అయితే, అదేవిధంగా మన లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క జననం ఏ విధంగా జరిగినదనే ఒక విషయాన్ని మనము ఇక్కడ ఈ రెండు విషయాల్ని ఒక మొదటి అధ్యాయంలోని ఈరోజు మనము క్లుప్తంగా తెలుసుకునే వారం అవుతాము. అదేవిధంగా మరి ఇక్కడ మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే మొదటిది అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడిని యేసుక్రీస్తు వంశావళి. అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏర్పరిచినటువంటి ఈ యొక్క యూనాలజీ అనగా ఈ యొక్క వంశావళికి సంబంధించి అబ్రాహాముని అదేవిధంగా దావీదుకి ఎంపిక జరిగినటువంటి అంతమందిలో నుంచి వీళ్ళందరినీ ఎంపిక జరిగిన దేవుడు అట్టి కుటుంబ వంశావళి నుంచి ఆయనను మనకు లోకరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తుల వారు జన్మించారని ఒక విషయాన్ని మనము మొదటి అధ్యాయం నుంచి, అదేవిధంగా మనము 6వ అధ్యాయం వరకు చూసినట్లయితే 6వ అధ్యాయం నుంచి అదేవిధంగా 12వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయంలో ఇక్కడ గమనించినట్లయితే ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనికి కొనబడిన దినములు కొని క్రీస్తు వరకు 14, అంటే 42 వారి యొక్క గోత్రముల వారి యొక్క తరములు 42 తరములకు సంబంధించినటువంటి ఒక హిస్టరీని, చరిత్రకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క హిస్టరీని మనకి నేటి సువార్తలో మనకి ఇక్కడ మత్తయి గారు ప్రభువైన యేసుక్రీస్తులను యూదుల వంశంలో నుంచి రారాజుగా పుట్టిన మెస్సై కోసం ఎదురు చూస్తున్నాడనే ఒక విషయాన్ని యూదులకు తెలియజేయాలనే ఒక విషయంతో ఆయనను ఇక్కడ ఈ యొక్క జీనాలజీ అనేది ఇక్కడ పొందపరచడం జరిగింది. ఇకపోతే 18వ అధ్యాయం నుంచి మనం గమనించుకున్నట్టయితే 20వ అధ్యాయం వరకు అక్కడ క్రీస్తు జననం ఏ విధంగా జరిగింది అనేది మరియా యోసేపులకు పరిశుద్ధ ఆత్మ ద్వారా, అంటే గర్భం పైన పరమ తండ్రి రక్షక ప్రభు యేసు క్రీస్తును పరిశుద్ధ ఆత్మ ద్వారా మరియ గర్భంలోని ఈ లోకానికి రక్షకుడుగా ఆయన వెలుగై ఉన్నాడని ఆయన వీరిద్దరికి ప్రదానం చేయబడి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన యొక్క జననం జరిగిందనే ఒక విషయాన్ని మనం అందరం కూడా ఈ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి తెలుస్తుంది. ఇది వాక్యం ద్వారా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు జననం ఏమైనా అట్లనగా ఆయన తల్లి అయిన మరియు యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. పరిశుద్ధ ఆత్మ వల్ల గర్భవతిగా ఉండెను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన యొక్క శరీరము కానీ, ఆయన యొక్క మనస్సు కానీ, ఆయన యొక్క ఆత్మ మానవుని వలె ఆయన ఉన్నప్పటికీ కూడా
ఆయన యొక్క జీవము పరిశుద్ధ ఆత్మ ద్వారా జరిగిందని ఈ యొక్క లేఖనముల ద్వారా మనం గమనించవచ్చు. మరి చివరగా ఈ అధ్యాయంలో 25 వచనాలలో చివరగా ప్రభువైన యేసుక్రీస్తు గారి యొక్క ఆయన యొక్క జననము ఎవరి కొరకు అని మనం గమనించుకున్నట్లయితే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనెను. ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు అని ఒక వాక్యము యొక్క వచనం ద్వారా మనము యేసుక్రీస్తు యొక్క జననమును ఏ రకంగా జరిగింది, ఆయన జనము దేని కొరకు అనే ఒక విషయాన్ని కూడా ఇందులో మనకి పొందడం జరిగింది. కాబట్టి ప్రియమైన సోదరి మనులారా, మరి నేటి క్రైస్తవంలోని ఎంతోమంది ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇష్టానుసారంగా వారు బోధిస్తున్నటువంటి నేటి వక్ర బోధనలో ముఖ్యంగా ఆయన జననం గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు చాలా బాధ వేస్తుంది. అయినప్పటికీ కూడా వారందరికీ కూడా మన ద్వారా మరొకసారి ఒక ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జననము ఏ రకంగా జరిగింది అనేది వాక్యము ద్వారా మనము వారందరికీ తెలియజేసిన వారం అవుతున్నాం. కాబట్టి అదేవిధంగా మా అనుదిన ఒక కార్యక్రమాల్లో కానీ క్రియల్లో కానీ మనం ఎవరితోనైనా ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రతి క్రైస్తవుడు ఈ యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా వారందరికీ కూడా వారికి రుజువు చేసే మార్గాన్ని మనం తెలియజేసిన వారంగా దేవుడు మనకి ఒక అవకాశాన్ని మనకి ఇచ్చారు. మరి ఒక మత్తయి సువార్తలో ఈరోజు మరి 1వ అధ్యాయంలో 1 వచనం నుంచి 25 వచనములు మనం మరి ఈ విధంగా ధ్యానించుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీ అనుదిన కార్యక్రమాలలో ప్రతిరోజు ఉదయం ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలోని ప్రారంభం నుంచి కూడా అందరూ కూడా పాలిభాగస్తులయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మరి నేటి ఈ దినమున ఈ ఉదయంకాల సమయంలోని ఎవరు వాక్యంలో పాలిభాగస్తులయ్యి ఉండి అదేవిధంగా దేవుడు మీరు ఈ యొక్క ధ్యాన కార్యక్రమంలోని మీరు దేవుడి ద్వారా మీరు మాట్లాడి సమస్త జనులను ఆయన మన తలంపులను మన హృదయము మన మనస్సును ఎరిగిన మన దేవుడు. కాబట్టి మీ యొక్క నిజ జీవితంలో ఈరోజు ఈ ఉదయంకాల సమయం మీరు వాక్యముతో ప్రారంభం చేసి మీరు తిరిగి మరలా రేపటి దినం వరకు చేయ కార్యక్రమాలన్నింటిలో దేవుడు మీ యొక్క కార్యక్రమాలను మీ కుటుంబాలను మిమ్మలను పరిశుద్ధ ఆత్మ ద్వారా అభిషేకించి క్రియలన్నిటిలోని మీరు ఫలింపు విధంగా దేవుడు మిమ్మల్ని ఆశించాలని మరి కోరుకుంటూ నేటి యొక్క రక్షణ వాక్య కార్యక్రమాల్లో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మీరే కాకుండా ఇతరులకి అందరికీ కూడా ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని చేరవేయాలని ఒక మంచి ఉద్దేశాన్ని ఖచ్చితంగా మీరందరూ చేరవేస్తారని నమ్మకంతో ఒక దాసుడుగా మిమ్మల్ని మీ ముందుకు ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో దేవుడు బలపరిచి మీకు తెలియజేయాలనే ఒక చిన్నపాటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క కృపలోని మీ యొక్క అనుదిన ప్రార్థనలోని మీరు దీన్ని గుర్తు చేసుకుని ముందుకి దీన్ని నడిపించాలని ప్రతి ఒక్కరిని కూడా మరి అడుగుతున్నాం. మీ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశము బైబిల్ రీడింగ్. అదేవిధంగా ప్రతి పుస్తకములో ప్రతి అధ్యాయాన్ని చదివి ఆ అధ్యాయం తాలూకా ముఖ్య విషయము థీమ్ ఏంటి అనే దాన్ని నేటి మన క్రైస్తవానికి పరిపూర్ణంగా తెలియజేయడం కోసం మా వంతు మేము ప్రయత్నిస్తున్నామండి. కాబట్టి ప్రతి సోదరిమణులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలుభాగస్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మరి ఈ యొక్క కార్యక్రమం ముగింపు తర్వాత మనం ప్రార్థనతో మనం దీన్ని ముగించుకుందాం. తలలు వంచినట్లయితే మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనామము వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి దినము ఈ ఉదయంకాల సమయంలో ప్రభువా మేము ధ్యానించుకున్నటువంటి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 25 వచనంలో ప్రభువా తండ్రి నాయన ఈ యొక్క వంశావళికి సంబంధించి అదేవిధంగా పరిశుద్ధాత్మ ద్వారా తల్లి మరియా యోసేపులకు ప్రదానము చేయబడినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జననము, ఆయన జననముకు కారణమైనటువంటి ఈ లోకంలోని మా కొరకు మానవుల కొరకు ఆయన మమ్మల్ని రక్షించుడు కొరకు మా పాపం నుంచి ఆయన రక్షించుడు కొరకు పుట్టి ఉన్నారనే ఒక విషయాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. ఈ వాక్యంలో నేటి దినము పాలిభాగస్తులై ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి మీ నామంలో చేయి ప్రార్థనలు కానీ మీ నామంలో అడుగు ప్రతి ఒక్కరి అవసరతలను మీరు తీర్చమని వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుటకు ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా సమస్తము మీరు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరబడుగాక.
నేను మన దిన ఆహారం మాకు దయచేయండి. అపరాధం మీరు క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధం క్షమించు. సోదరుల నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యం, ఘనత, శక్తి, మహిమ నిరంతరం నీవైయుండుగాక. మా పరమ తండ్రియు రక్షకుడు ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసము సత్య మార్గంలో నడిపించుకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి రాబోయే రక్షణ వాక్య కార్యక్రమంలో మనం అందరం కూడా నిత్యము మన అనుదిన ప్రార్థనలో మనం కలుద్దాము. అందరికీ కూడా శుభము.